ఇప్పుడు కేటీఆర్ గారికి ఓడిపోయిన తర్వాత చిన్న మైండ్ చితికిపోయింది. ఎందుకంటే ఒక బాధ్యత మంత్రిగా ఉన్న గతంలో ఇట్లా మాట్లాడవచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం పట్టిందని బీజేపీలోకి పోనీకి? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కదా, బీజేపీలోకి పోతే ఏముంటుంది? ఎందుకు పోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంది? ఇది పిచ్చి పిచ్చి ప్రకటనలు కాదా, పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు కాదా? అందుకొరకే వాళ్ళని తీసుకుపోయి ఇమ్మడే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజాదరణ పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని చులకన భావంతో చూస్తే ఇప్పటికే మిమ్మల్ని చావు దెబ్బ కొట్టిరు. రాబోయే రోజులలో ఇంకా బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇప్పటికైనా మీ అహంకారాన్ని వీడండి. మీరు ఇంకా ఏదో గవర్నమెంట్లో ఉన్నానుకుంటారు, కానీ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆపక్ష హోదా కూడా ఇయ్యారు. తీసుకుపోయి మంటలో కలుపుతారు, బంగాళాఖాతంలో కలుపుతారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో చెప్పిండు, ప్రతిపక్షాలు విలువైన సూచన ఇవ్వాలని, విలువైన సలహాలు ఇవ్వాలని చెప్పిండు. ఆ విలువైన సలహాలు ఇవ్వకుండా వ్యక్తిగత దూషణలకు పోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని సంగతి. సీఎం హోదాలో ఉండి కాసి తొండలు ఇడుస్తాం, లాగుల తొండలు ఇడుస్తాం, చాకులు పెట్టుకున్నాం, అది పెట్టుకున్నాం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక సీఎం మాట్లాడే మాటలైనా కీమ కొట్టేటోన్లాగా, మటన్ కొట్టేటోన్లాగా అవన్నీ మాటలు ఏంది? అవన్నీ జేబులో కత్తెలు పెట్టుకున్నాం అని మాట్లాడుతున్నాడు అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. అంటే దీనికి సమాధానం నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కరెక్టా? మేము 3 నెలలనే ప్రభుత్వాన్ని వలగొడతాం, కడియం శ్రీగారు మాట్లాడు 3 నెలలనే మేము ప్రభుత్వాన్ని వలగొడతాం అనేది అది కరెక్ట్ మాటనా? ఎందుకు ఒక ప్రజలు ఎన్నుకొని ఒక మైండేట్ ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలించామని చెప్పారు, మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, విలువైన సూచనలు ఇవ్వాలి. మీరు కానీ చక్కగా శాసనసభకు వస్తే దద్దమ్మలు కదా, శాసనసభకు రాని దద్దమ్మలు కదా, మీరు వచ్చి ప్రభుత్వాన్ని సహకరించాలి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పవలసిన మీరు ప్రభుత్వాలను వలగొడతా అంటే జన్వాడలో మేము ప్యాకెట్ ఆడుకునే ఇల్లు కావవి. అదేవిధంగా మీరు ఏదో సినిమా తారాలతో నటిస్తున్నట్టు కాదు కదా. ప్రజలు ఒక స్వచ్ఛమైన తీర్పిచ్చిరు ఎన్నికల్లో. మీకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలువురి, అంతేగాని పడగొడతాము గిడగొడతామంటే వాళ్ళని తీసి ఉస్మానియా యూనివర్సిటీ కాడ తొక్కిసి పెడతామని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరికని దాన్ని ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన బీఆర్ఎస్లో చేరడం మునిగిపోతున్నట్టు పడవ లాంటి పార్టీలో చేరినని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ పార్టీలో చేరడం వల్ల బీఆర్ఎస్కి ఇంకింత బలం చేకూరుతుంది అని అనుకోవాలా బహుజనులు కానీ అట్టడుగు వర్గాల నుంచి? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే నాకు చాలా గౌరవం. వారు ఒక ఎక్సలెంట్ ఆఫీసర్. గురుకులాలను, ఒక బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలను ఈ రాష్ట్రంలో ఒక వన్నె తెచ్చే విధంగా తీర్చిదిద్దిన ఆఫీసరు ఈ నిర్ణయం తీసుకుంటాడని మేము కూడా అనుకోలేదు. ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఆయనే చూస్తాడు. ఆ నిర్ణయం వల్ల నేను మంచి నిర్ణయం తీసుకున్నా, చెడు నిర్ణయం అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఒక ఎక్సలెంట్ ఆఫీసర్ మాత్రం చెప్పగలుగుతాడు. ఆయన ఏదైతే రాజకీయ నిర్ణయం తీసుకున్నాడో అది శుద్ధ అబద్ధమని, శుద్ధ తప్పు మార్గము, నువ్వు పోతున్న మార్గమే చాలా తప్పు నిర్ణయం అని నేను చెప్పగలను. అయితే తెలంగాణలో కవిత అరెస్టు, అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారి అరెస్టు ఎట్లా చూడొచ్చు? ఈ అరెస్టుని ఏ కోణంలో చూడొచ్చు? ఇప్పుడు ఎవరు చేసిన పాపం వాళ్ళు ఫలించక తప్పదు, ఎవరైనా సరే. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఈమె సాక్షాత్తు పాత్రధారి, సూత్రధారి. ఎవరు? కవిత గారు. గత 3 సంవత్సరాల నుంచి ఆమె ఛార్జ్షీట్లో ఆమె పేరుంది. ఇలా కేంద్ర ప్రభుత్వము కావాలని చెప్పి కక్షపూరితంగా ఢిల్లీ నగరంలో మాది ప్రాబల్యం లేకుండా పోయిందని చెప్పేసి ఇవాళ కేజ్రీవాల్ గారిని అక్రమ అరెస్ట్ చేసి దాన్ని నేను ఖండిస్తున్నా. కవిత గారు దాంట్లో పాత్రధారి, సూత్రధారి. ఆమె అరెస్టుకు నాకు సంబంధం లేదు, ఆమెను అరెస్ట్ చేయాల్సిందే. కానీ కేజ్రీవాల్ని చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ దేశంలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయిని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఢిల్లీలో ఆయన పోరాటం ఏం చేశారంటే ఢిల్లీలో ఉన్న అధికారులు మా పరిధిలోకి రావాలని, గవర్నమెంట్కు అనుసంధానం చేయాలని, గవర్నమెంట్ పరిధిని, గవర్నమెంట్ యొక్క హక్కులను మీరు కాలరాస్తులని అడిగిన ప్రశ్నకు ఇదా మీరు చేసే కథ. అందుకొరకే దేశవ్యాప్తంగా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గిపోయింది. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రభంజనం వీస్తుంది. ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే జోడో యాత్ర చేసిండో ఇలా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వాలు ఏర్పడాయి. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేసిండో నార్త్ ఇండియాలో మొత్తం మన కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయి తీరుతాడు. ఏ శక్తి కూడా ఆపలేదు.